హాయ్ అండి అందరికీ. నేను మీ ప్రసన్న. ఈరోజు అయితే దబ్బకాయతో ఒక రెసిపీ చేస్తున్నాను. అది దబ్బకాయ చట్నీ. సేమ్ హోటల్ స్టైల్, చాలా టేస్టీగా ఉంటుంది. అదేంటో చూసేద్దాము. ముందైతే దబ్బకాయ తొక్కలు తీసుకోవాలి. 4 వైపులా నాట్లు పెట్టుకుని తొక్కను తీసుకోండి. ఆ తొక్కలు తీసేటప్పుడు కొంచెం జాగ్రత్త, కళ్ళల్లో పడతాయి, చూసుకుని తీయండి. అయితే చేతికి ఏ చిన్న దెబ్బ ఉన్నా చాలా మండిపోతుంది. సో దెబ్బలు ఏమన్నా ఉంటే వేరే వాళ్ళ చేత తీపించండి, మీరైతే తీయకండి. అలా మొత్తం పై తొక్క అంతా తీసేసి ఆ తొనలన్నీ సెపరేట్ చేసుకోండి. నిజంగా హోటల్ స్టైల్ అయితే దబ్బకాయ చట్నీ ఇంట్లోనే వస్తుంది, పర్ఫెక్ట్గా వస్తుంది. లాస్ట్ వరకు అయితే చూడండి. అయితే ఈ తొనలన్నీ తీసుకున్నాక వాటిని అలా సెపరేట్ చేసి అందులో ఉన్న గింజలు అయితే తీసేసుకోవాలి. గింజలు ఉంటే మాత్రం చేదు వచ్చేస్తుంది. మీరు ఫస్ట్ టైం కనుక చేస్తుంటే ఓన్లీ ముత్యాలే తీసుకోండి, ఆ పక్క తొక్క కూడా తీసేయండి. ఆ పక్క తొక్క ఏంటంటే దబ్బకాయ చట్నీ ఎక్కువ రావడానికి అనమాట. హోటల్ వాళ్ళు అయితే తొక్కతో కూడా వేసేస్తారు, అందుకే వాళ్ళది ఎక్కువ చేదు ఉంటుంది. అది వేసుకుంటే కొంచెం చేదు అయితే వస్తుంది. ఓన్లీ ముత్యాలు అయితే వేసుకుంటే అసలు చేదు అనేది రాదు. అలా సెపరేట్ చేసుకుని గింజలన్నీ తీసేసుకుని పై తొక్క పక్కన తొక్క అన్నీ తీసేసుకోవచ్చు. నేను కొద్దిగా ఉంచుకున్నాను, కొద్దిగా తీసేసాను. ఇది సెపరేట్ చేసుకోవడం అనేది కొంచెం లెందీ ప్రాసెస్, బట్ పేషెన్స్తో చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా తీసుకున్నాక ఈ ప్లేట్లో పెట్టాను కదా, చూసారా అలా అయినాయి. తర్వాత గిన్నె పెట్టుకుని ఆ గిన్నెలో ఈ తీసుకున్న తొనలన్నీ వేసేసుకోండి. ముత్యాలు వేసుకుని చిన్న టీ గ్లాస్ వాటర్ అయితే వేసుకోండి. అయితే ఒక పొంగు రానివ్వండి, ఒక 2-3 పొంగులు, ఒక 2-3 మినిట్స్ అలా మరిగాక స్టవ్ అయితే ఆఫ్ చేసేసి ఒక 2 స్పూన్స్ సాల్ట్ అయితే వేసుకోండి. అయితే ఇందులో సాల్ట్ అనేది ఎక్కువగానే పడుతుంది. ఒక 2 స్పూన్స్ ప్రస్తుతానికి 2 స్పూన్స్ అయితే వేసుకోండి. తర్వాత ఒక గిన్నె అయితే పెట్టుకోండి. ఒక గిన్నె పెట్టుకుని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసుకున్నాక ఒక 4 స్పూన్స్ ధనియాలు, అలాగే ఒక 10-12 ఎండుమిరపకాయలు, ఒక స్పూన్ జీలకర్ర, మెంతులు, ఒక 1/2 స్పూన్ మెంతులు, ఒక 1/2 స్పూన్ ఆవాలు, ఒక 4 వెల్లుల్లిపాయలు ఇక్కడ పెట్టి చూపించాను కదా, ఇవన్నీ వేసుకోండి. మీరు కారంగా తినాలనుకుంటే ఎండుమిరపకాయలు ఎక్కువ వేసుకోండి. మీ ఎండుమిరపకాయలను బట్టి మీరు వేసుకోండి ఎండుమిరపకాయలు అనేది. అలా వేసుకున్నాక మెంతులు ఆవాలు అనేది స్మెల్ బాగా రావడానికి అనమాట, అందుకే హాఫ్ స్పూన్ చాలు. అవన్నీ బాగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మంట అనేది బాగా దోరగా వేయించుకోండి. అవి వేగాక చల్లారాక మిక్సీలోకి తీసుకుని బాగా పౌడర్ చేసుకోండి. అలాగని మెత్తని పౌడర్ అవసరం లేదు, జస్ట్ ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, అలా అయితే సరిపోతుంది. బాగా మెత్తని పేస్ట్ అయితే అయిపోవాల్సిన అవసరం లేదు. ఇది ఇలా చేసుకున్నాక ఇందాక పక్కన పెట్టుకున్న గుజ్జు అయితే ఉంది కదా, ఆ గుజ్జుని అయితే ఇందులో వేసేసుకోండి. వేసుకుని మళ్ళీ ఒకసారి ఒక 2 టైమ్స్ తిప్పండి, మీకే తెలిసిపోతుంది పేస్ట్ ఎలా అనేది. నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, అలా అయితే అవుతుంది పేస్టు. దీన్ని అంతటిని ఒక గిన్నెలోకి తీసుకోండి. అయితే దబ్బకాయ చట్నీ చేసేటప్పుడు లాస్ట్లో రుచి చూసేటప్పుడు మాత్రం మీకు చాలా చేదుగా అనిపిస్తుంది, కానీ అది చల్లారేక అంత చేదైతే ఉండదు. అమ్మో చేదు వచ్చేసింది అనుకుంటారేమో అని ముందుగానే చెప్తున్నాను. తర్వాత అయితే ఒక గిన్నె తీసుకుని అందులో ఒక బెల్లం తీసుకోండి. 350 గ్రామ్స్ వరకు వేసాను బెల్లం అనేది. ఆ బెల్లం వేసుకుని చిన్న గ్లాస్ వాటర్ అయితే వేసుకోండి. అది బాగా మరిగాక బెల్లం అంతా కరిగిపోయాక కొంచెం బెల్లం ఉన్నా పర్వాలేదు, అది బాగా మరుగుతున్నప్పుడు పక్కన పెట్టుకుని పేస్ట్ అయితే ఉంటుంది కదా గుజ్జు, ఆ గుజ్జుని ఇందులో వేసేసుకుని బాగా కలపండి. కలిపాక మీరు మరుగుతున్నప్పుడు ఒకసారి రుచి చూసుకోండి. మీకు సరిపోకపోతే మళ్ళీ బెల్లం అయితే వేసుకోవచ్చు. బెల్లం అన్న వేసుకోవచ్చు, లేదంటే పంచదార అన్న చేసుకోవచ్చు. బెల్లం ప్లేస్లో పంచదార కూడా తీసుకోవచ్చు. నేను కొంచెం బెల్లం హెల్దీ కదా అని చెప్పి బెల్లం తీసుకున్నాను. తర్వాత నాకు కొంచెం ఉప్పు తక్కువగా ఉందని చెప్పి మళ్ళీ ఉప్పు అయితే వేసుకున్నాను. ఇందులోనే కొంచెం పసుపు కూడా వేసుకోండి. బాగా వేసుకుని అన్నీ బాగా కలుపుకోండి. కలర్ చూసారా ఎంత బాగా వచ్చిందో. అలా ఉడుకుతుండగా పోపు అయితే పెట్టుకోండి, తిరగబాతు పెట్టుకోవాలి. అదేంటంటే ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిరపకాయ, అలాగే ఇంగువ, 1 స్పూనున్నరన్న ఇంగువ వేసుకోవాలి. ఇవన్నీ పోపు పెట్టుకుని ఇందులో వేసేసుకుని బాగా కలుపుకోండి. కన్సిస్టెన్సీ ఇలా ఉండగానే కట్టేయండి. చల్లారేక చూసారా ఎంత చిక్కగా అయిపోయిందో. ఇది మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారంటే ఇంకా గట్టిగా అయిపోతుంది. స్పూన్తో తీసుకుని జామ్లా పెట్టుకుని ఇలాగనమాట. నాకు ఈ డబ్బాడైతే వచ్చింది, ఇంకొంచెం మిగిలింది. ఒక దబ్బకాయకి ఇంత చట్నీ అయితే వచ్చింది. చట్నీ అనేది అన్నట్లోకి బాగుంటుందండి. ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఉంటాను, బాయ్.